రైతన్నలందరికీ నమస్కారం. ఇప్పుడు మనమున్న పొలం వచ్చేసి గుండపు సంతోష్ అన్న నాగపూర్ విలేజ్. ఇది చెన్నూరు దగ్గర ఉంటుందన్నమాట. సంతోష్ అన్న గారు నాకు యూట్యూబ్‌లో పరిచయం. యూట్యూబ్‌లో పెట్టిన వీడియోస్ చూసి తర్వాత నాకు కాల్ చేసి ఇది అప్సా 80 అనేది నాకు కూడా కావాలి, నేను కూడా వాడతా అనడం జరిగింది. వాడిన తర్వాత అన్నకచ్చిన రిజల్ట్ చూసి మేమే షాక్ అయిపోయినాం టోటల్‌గా. ఇప్పుడు అన్న మాటల్లోనే రిజల్ట్ ఎట్లొచ్చింది, ఎంత మోతాదులో ఏమేం వాడిండు, ఆ పంటకు వేరే వాళ్ళ పంటకు తేడా ఏందనేది స్వయంగా రైతే చెప్తాడు. ఎప్పుడు నేను చెప్పేది కాదు. ఇప్పుడు నేను కావాలనుకుంటే నేను కూడా ఒక పొలం దగ్గరికి వచ్చి ఇది వాడిచ్చిన అని చెప్పొచ్చు. కానీ రైతు చెప్పిందే నమ్ముతారు ఎప్పుడైనా. వేరే ఎవ్వరు ఏది చెప్పినా నమ్మదు. ఇప్పుడు సంతోష్ అన్న గారి మాటల్లోనే విందాం. నా పేరు గుడ్డపు సంతోష్, చెన్నూరు మండల్, మంచిర్యాల డిస్టిక్. నేను రైతుని. నేను అప్సరా 8 నాకు నిఖిల్ అన్న యూట్యూబ్లో పరిచయం అయినాక అప్సరా 8 గురించి తెలుసుకోవడం జరిగినది. తెలుసుకున్నాక నేను కూడా వాడతానని అన్నకు ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడడం జరిగినాక నాకు అప్సరా 8 ఇచ్చి దీని గురించి నాకు కొన్ని విషయాలు చెప్పాను. అది మందులో కలుపుకొని చల్లుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు అని. మందులో కలుపుకున్నందుకు 200 ml చొప్పున కలుపుకొని పొలంలో ఎగజల్లమని చెప్పాను. తర్వాత ట్యాంకులో 20 లీటర్ ట్యాంకులో 10 ml పోసుకొని ఫ్రై చేసుకొని చెప్పడం జరిగినది. ఫ్రై చేసుకొని జరిగిన తర్వాత పొలాన్ని వారం రోజుల తర్వాత చూసినాకకు అప్సరా 18 మంచిగా పనిచేసినది. నా పక్కల పొలం కూడా నా పొలం కంటే మంచిగా రాలేదు. దీన్ని నేను యూట్యూబ్ పరిచయమైన అన్నగారికి నేను ఎంతో సంతోషంగా అభినందనలు తెలుపుతున్నాను. నా పొలము ఇప్పటికీ 2 మందు వేసిన, 2 దమ్ముల కొట్టిన నా పొలము మంచిగా ఉన్నది. నేను మునుపటి పంట కంటే ఈ పంట దిగుబడి ఇంకొక 5-6 బస్తాలు ఎక్కువ వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఈ అప్సరా 18కు ధన్యవాదాలు. నా పంటని కాపాడుతుంది.